మక్కలకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ వరంగల్ ఎనమాముల మార్కెట్లో రైతులు ధర్నాకు దిగారు. పత్తి వేయొద్దన్న ప్రభుత్వ సూచనలతో మొక్కజొన్నలు వేసుకున్నామని, తీరా ఇప్పుడు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆరోపించారు. మక్కలకు కనీస మద్దతు ధర 1500 ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఒక్కరోజులోనే 100 రూపాయలు తగ్గించడంపై రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరారు. ఎందుకంటే పత్తి పెట్టడం వల్ల భూసారం తగ్గుతుంది. మీరు పప్పు దినుసులు మక్కలేయండి బాబు, మక్కలేస్తే పప్పు దినుసులను మక్కలేయండి, మక్కలేస్తే మీకు భూసారం కూడా మంచిగా ఉంటుంది, 3 పంటలు తీసుకోవచ్చు అన్నారు. తడిచిన మొక్కలకు మొన్నటిదాకా 1900 రూపాయలు రేటు పెట్టారు. 13 మ్యాచర్ వచ్చింది, 1318 రూపాయలు పలికింది. అంటే దాని అర్థమైంది, దళారుదారులు గిట్లా అయిన తర్వాత రైతుల లేకపోతే ప్రభుత్వం చేస్తుంది. ఇది ప్రభుత్వం వల్లనే ఇది దళారుదారులు కూడా చేసేది. కూడా నేను కోరేది ఏంటంటే రేటు కూడా మాకు తగినంత రేటు పలుకుతూనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే మాత్రం మేము కాంటాలు పెట్టనియం, కాంటాలు అసలే పెట్టనియం. మేము ఇక్కడ మేము చెప్పేది కోరేది ఇదే. అప్పుడు పచ్చిదొన్నలకేమో ఆధార పెట్టుకున్నారు సార్. ఆ పచ్చిదొన్నలు ఆధార పెట్టుకుంటే ఇప్పుడు సూకమాలు ఎండిన మాలు వారం 10 ఎండబెట్టిన మాలను ఇప్పుడు 1300 1400 అని పెడితే మాకు వెళ్ళే పెట్టే పెట్టుబడి లేకపోతే ఇంటికాడ కూలీలు ఆడదానికి 200 రూపాయలు పొట్టు తీస్తేనే మొత్తం బయట మొత్తం డబ్బాలు పెట్టి బయట మొత్తనే 100 రూపాయలు, ట్రాక్టర్ పెడితే 2000 రూపాయలు కిరాయి. మాకు ఎట్లా వెళ్ళాలి? ఎన్నో 1,00,000 రూపాయలు పెట్టి జత కొడితే మేతకు సరిపోతలేదు. మాకు అన్య పంట ఏం మాకు దిగుబడి వస్తుందని మీరు ఈ సయానికి 1300